దానికి మా అమ్మ కూడా సరే అంది. కాని ఆ నెక్స్ట్ డేనే హాలిడేసున్నాయని మా నాన్న నన్ను మా బాబాయ్ వల్ల ఊరికి తీసుకొని వెళ్లారు. అక్కడికి వెళ్ళక నేను ఫుడ్ సరిగ్గా తినకుండా ఎప్పుడూ ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. అది అంతా ఇంట్లో వాళ్ళు అబ్జర్వ్ చేశారు. నా లవ్ మ్యాటర్ నా చెల్లికి తెలిసి నన్ను చాలా మోటివేట్ చేసింది. అయినా సరే నేను మా బావని మర్చిపోలేక అలానే ఉండేదాన్ని. ఇంకా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసేసరికి జరిగిందంతా వాళ్లకి చెప్పేశాను. ఆ రోజు ఇంట్లో వాళ్ళు బానే ఉన్నారు. కానీ ఆ నెక్స్ట్ డే నుండి నాకు చాలా టార్చర్ చూపించారు. నన్ను కాలేజ్కి కూడా పంపించకుండా ఇంట్లోనే ఉంచేశారు. 2 మంత్స్ తర్వాత నేను ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసి మళ్ళీ కాలేజ్కి వెళ్లాను. ఒకరోజు నా ఫ్రెండ్ నన్ను అడిగింది, మళ్ళీ ఎవరినైనా లవ్ చేస్తావా అని. అప్పుడు నేను ఒకటే చెప్పాను, మా బావ ఇప్పటికీ నాతోనే ఉన్నాడనుకుంటున్నా. ఆ ప్లేస్ మా బావకి తప్ప ఇంకెవ్వరికీ ఇవ్వలేను అని. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే అబ్బాయి అమ్మాయి ట్రూగా ఉంటే పేరెంట్స్ ఒప్పుకోరు. పేరెంట్స్ ఒప్పుకుంటే ఆ దేవుడొప్పుకోడు. నేనందరికీ చెప్పేది ఒకటే, మనమిలా రాంగ్ డెసిషన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మనకోసం మనల్ని నిజంగా లవ్ చేసేవాళ్లు కూడా ఉన్నారు అని ఒక్కసారైనా ఆలోచించండి. ఇది జరిగి 1 ఇయర్ అవుతుంది. కానీ ఇప్పటికీ నేను తనని మర్చిపోలేకపోతున్నాను. ఇది నా లవ్ స్టోరీ.